ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు టీడీపీలోని ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. 5 ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున కొన్నిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగతా 4 స్థానాల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. సుమారు 25 మంది పదవులు ఆశిస్తున్నారు. సీరియస్ గా ప్రయత్నిస్తున్న వారు 10 మంది వరకు ఉన్నారు. ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో సమయం దగ్గర పడే కొద్దీ వీరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అగ్ర నాయకత్వం నుంచి ఇంతవరకు అభ్యర్థుల నిర్ణయంపై ఎలాంటి సంకేతాలు లేవు. ఇవాళ రేపు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు సోమవారం ఒక్కరోజే సమయం ఉంది. టీడీపీ అభ్యర్థులు ఎవరన్న విషయంలో ఇవాళ స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మూడు 4 రోజులుగా శాసనసభ ప్రాంగణం లాపీలో ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్న వారి సందడి ఎక్కువగా కనిపిస్తుంది. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు నేరుగా వెళ్లి అడుగుతుండగా మరికొందరు తమకు మద్దతుగా ఇతర నాయకులను తీసుకెళ్లి అడిగిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి చాలా సేవ చేశామని, గట్టిగా నిలబడ్డామని చెబుతూ అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీల్లోనూ కొందరు మళ్లీ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. చంద్రబాబు, లోకేష్ తమను కలిసిన వారందరి విజ్ఞప్తులు వింటున్నారు. ఇంతవరకు వారు ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ లాపీలో ఏ 2 నాయకులు కలిసినా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రస్తావన వస్తుంది. రకరకాల సమీకరణాలను వివరిస్తూ ఫలానా వారికి అవకాశం దక్కవచ్చంటూ ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు అవకాశం వస్తుందన్న నమ్మకంతో కొందరు నాయకులు నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారందరికీ ఇప్పుడు అవకాశం ఇవ్వలేరు. కాబట్టి వారిలో కొందరిని రాబోయే రోజుల్లో కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించే అవకాశం ఉంది. జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబును కలిసి కోరారు. ఆయనను ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించినందున ఎమ్మెల్సీ పదవికి పరిగణలోకి తీసుకుంటారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. టీడీపీ ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీకాలం ఈ నెల 29తో ముగుస్తుంది. జంగా కృష్ణమూర్తి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2024 మే 17 నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ 5 స్థానాలకు ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది. వీరిలో అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తి తమకు మళ్లీ అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. ఇంకా ఆశావాహుల్లో దేవి ఉమామహేశ్వరరావు, వంగవీటి రాత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్న, మోపిదేవి వెంకటరమణ, పీతలు సుజాత, కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, మల్లెల లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, పరసరత్నం, ఏఎస్ రామకృష్ణ, మంతెన సత్యనారాయణరాజు, రుద్రరాజు, పద్మరాజు, మహమ్మద్ నజీర్, నాగుల్ మీరా తదితరులున్నారు.
జనసేన నుంచి నాగబాబుని జనసేన నుంచి నాగబాబుని ఎంపిక చేసినందున అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టీడీపీ నుంచి అవకాశం ఉండకపోవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తుంది. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీదా రవిచంద్రకు అవకాశం ఇవ్వాలని నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు కోరుతున్నారు. బుద్ధా వెంకన్న విజయవాడ ఎంపీ కేశినేని వెంట తీసుకెళ్లి చంద్రబాబు లోకేష్లను కలిశారు. దువ్వారపు రామారావుకు మళ్లీ అవకాశం ఇవ్వాలని విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఆ సామాజిక వర్గం నుంచి శాసనమండలిలో ఎవరూ లేనందున ఆయనను మళ్లీ ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.